సీఎం చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్, అపార పరిపాలనానుభవం, విస్తృత పరిచయాలు, కేంద్రంలో పరపతి వల్ల భారీ పెట్టుబడులొస్తాయని అందరూ భావించారు. దావోస్లో 4 రోజుల పాటు నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చంద్రబాబు బృందం పారిశ్రామికవేత్తలతో విస్తృతంగా భేటీలు నిర్వహించింది. మంత్రి నారా లోకేష్ చర్చోపచర్చలతో తీరిక లేకుండా గడిపారు. అయినా ఒక్క ఎంఓయూ కూడా కుదరకపోవడం, ₹1 పెట్టుబడి కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తప్పకుండా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకు వస్తారన్న గట్టి నమ్మకంతో ఉన్న ఏపీ ప్రజలకు నిరాశే మిగిలింది. మరోవైపు ఇదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బృందం 1.78 లక్షల కోట్ల విలువైన భారీ పెట్టుబడులు ఆకర్షించి రికార్డు సృష్టించారు. అలాగే మహారాష్ట్ర బృందం ఏకంగా 16 లక్షల కోట్లకు పైగా భారీ ఒప్పందాలతో తిరిగొచ్చారు. ఏపీ బృందం మాత్రం రిక్తహస్తాలతో వెనుతిరిగింది. మరి ఏపీకి ఈ పరిస్థితి ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. దాదాపు 6 నెలల ముందే దావోస్ పర్యటనపై హడావిడి, విమానం దిగక ముందే జాతీయ మీడియాలో పబ్లిసిటీ, వరుస భేటీలు, అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, బిల్ గేట్స్తో బాబు చర్చలు అంటూ ప్రచారం. ఇవన్నీ చూస్తే సీఎం చంద్రబాబు విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు రప్పిస్తారని, కనీసం కీలక ఒప్పందాలైనా కుదురుతాయని ఏపీ ప్రజలు భావించారు. దావోస్ పర్యటనకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించిన ఏపీ టీం ఒట్టి చేతులతో తిరిగొచ్చింది. ఇందుకు మనకు అంతర్జాతీయ విమాన సర్వీసులు లేకపోవడం, హైదరాబాద్లో లాగా మౌలిక సదుపాయాలు లేకపోవడమే ప్రధాన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు దావోస్లో పెట్టుబడులు ఆకర్షించడానికంటే స్వీయ ప్రచారానికే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత కష్టపడినందుకు బిల్ గేట్స్తో ఫోటో మిగిలింది, సంతోషం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. దావోస్ మ్యాన్గా తనకు తాను కీర్తించుకునే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారు. తన తనయుడు మంత్రి నారా లోకేష్ను ప్రమోట్ చేయడం కోసం సిఎన్బిసి, TV18, ఎన్టీవీ, బిజినెస్ టుడే లాంటి జాతీయ ఛానళ్లకు కోట్ల కొద్దీ వెచ్చించి ప్రచారం చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు, లోకేష్ రాజకీయ ప్రసంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పారిశ్రామికవేత్తలు విస్తుపోయారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు టీం పర్యటన వల్ల భవిష్యత్తులో ఏపీకి పెట్టుబడులు వస్తాయేమో వేచి చూడాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు, కార్యకర్తలు కొనియాడారు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2022 మే 23న దావోస్ టూర్ వెళ్లారు. అదానీ గ్రీన్కో, అరబిందోలతో 1.26 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ, SEZతో పాటు హై అండ్ టెక్నాలజీ హబ్గా విశాఖను చేసేందుకు వీలుగా పలు ఒప్పందాలు కుదిరాయి.